హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ. సో ఈ వీడియోలో 2016 తెలంగాణలో వచ్చిన ఎస్ఐ ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో ఈ క్వశ్చన్ ఏజెస్కి సంబంధించి ప్రాబ్లం. ఓకేనా, రైట్, చూడండి ఒకసారి. 3 సంవత్సరాల క్రితం రాము మరియు గోపీల వయసుల నిష్పత్తి 4:3. 2 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 5:4 అవుతుంది. అయితే ప్రస్తుతం వారి వయసుల మొత్తం ఎంత అని అడుగుతున్నాం. ఓకేనా, రైట్, చూడండి ఒకసారి. ఇక్కడ 2 రేషియోస్ కనిపిస్తున్నాయి, అవునా కాదా? ఒకటి 4:3 అనే రేషియో కనిపిస్తుంది అండ్ 5:4 అనే రేషియో కనిపిస్తుంది. 4:3 అనేదేమో 3 years బ్యాక్ది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 5:4 ఏమో 2 years ఆఫ్టర్ 2 years ఇది. ఓకేనా, బిఫోర్ 3 years ఆఫ్టర్ 2 years. మీకు క్వశ్చన్ లో బిఫోర్ ఆఫ్టర్ కనిపించింది అనుకోండి, ఓకేనా, ఏజెస్ లో కానివ్వండి అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ లో కూడా కానివ్వండి. ఓకేనా, బిఫోర్ ఏజెస్ ఐ మీన్ మైనస్ ప్లస్. బిఫోర్ అంటే మనం మైనస్ తీసుకుంటాం, ఆఫ్టర్ అంటే ప్లస్ తీసుకుంటాం, ఇది కండిషన్. ఓకేనా, ఇట్లా మైనస్ ప్లస్ ఐ మీన్ బిఫోర్ ఆఫ్టర్ కనిపిస్తే ఆ రెండింటిని యాడ్ చేయాలి అని. ఓకేనా, ఇది ఫస్ట్ కండిషన్. ఓకేనా, ఇక్కడ 3 years బ్యాక్ అని చెప్పిండు అండ్ ఇక్కడ 2 years ఆఫ్టర్ అని చెప్పిండు. నేనేం చెప్పిన కండిషన్, బిఫోర్ గానీ ఆఫ్టర్ గానీ వచ్చినప్పుడు ఆ రెండింటిని యాడ్ చేయండి అని చెప్పిన. అంటే 3 + 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? ఇక్కడ 2 అవుతుంది. సరే, 3 + 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, ఒక రేషియో 4:3 ఉంది అండ్ ఒక రేషియో ఎంత ఉంది? 5:4 ఉంది. ఇది 3 years బ్యాక్ ఇది కాబట్టి -3, ఇది ఆఫ్టర్ 2 years ఇది కాబట్టి +2. నేను ఏమని చెప్పిన, ఆఫ్టర్ బిఫోర్ కనిపించినప్పుడు రెండింటిని యాడ్ చేయండి, రెండింటిని యాడ్ చేస్తే 5 వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ రేషియోని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ గ్యాప్ తీసుకోవాలి, ఐ మీన్ ఈ గ్యాప్ తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ గ్యాప్ తీసుకోవాలి, రైట్ సైడ్ గ్యాప్ తీసుకోవాలి. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది అంటే లెఫ్ట్ సైడ్ లో 1 ఇంక్రీజ్ అయింది అండ్ రైట్ సైడ్ లో కూడా 1 అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. అంటే ఓవరాల్ గా ఇక్కడ 1 గ్యాప్, ఇక్కడ 1 గ్యాప్, ఇక్కడ సేమ్ 1 పార్టే గ్యాప్ ఉంది కాబట్టి ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే ఈ నెంబర్ 5 అని తీసుకోవాలి. రైట్, క్లియర్. రైట్, నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఓవరాల్ గా ఏం అడిగిండు? ప్రస్తుతం వారి వయసులో మొత్తం ఎంత అని అడిగిండు. ప్రస్తుతం వారి వయసులో మొత్తం ఎంత అంటే ఈ 4:3 అనేదేమో 3 years బ్యాక్ ఇది, 5:4 అనేమో ఆఫ్టర్ 2 years ఇది. నువ్వు ఏదన్నా తీసుకో, ఇక్కడ 3 years బ్యాక్ రేషియో తీసుకొని చేసుకున్న ఆన్సర్ వస్తుంది అండ్ ఆఫ్టర్ 2 years తీసుకొని ఆన్సర్ చేసినా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 years బ్యాక్ రేషియో తీసుకుంటున్నా, అంటే ఎంత? 4:3. వారి వయసులో మొత్తం అన్నాడు కాబట్టి 4 + 3 అంటే ఎంత? 7 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, 1 × 5 అంటే 5 అయింది, 7 × 5 అంటే ఎంత అయింది? 35 అయింది. ఓకేనా, మరి 35 అనే ఆన్సర్ ఎప్పటిది? 3 years బ్యాక్ ఆన్సర్ మనకు, అవునా కదా? మనకు కావాల్సింది ఏంటిది? ప్రెసెంట్. 3 years బ్యాక్ ఆన్సర్ మనకు వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే 3 years బ్యాక్ ని ప్రెసెంట్ తీసుకురావాలి. మరి 2 persons ఉన్నారు, ఒక పర్సన్ 3 years బ్యాక్ అంటే ప్రెసెంట్ కి తీసుకురావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక పర్సన్ 3 years బ్యాక్ అంటే మొత్తం ఓవరాల్ గా 2 members ఉన్నారు. 2 members ఉన్నారు కాబట్టి ఒక పర్సన్ ది ప్రెసెంట్ తీసుకొస్తారు 3 years, ఇంకో పర్సన్ ది కూడా ప్రెసెంట్ కి తీసుకొస్తే 3 years. అంటే ఓవరాల్ గా ఎంత అయింది? ఇక్కడ 6 అయింది. అంటే ఎంత అవుతుంది? 41 అనేది వాళ్ళ యొక్క ఆన్సర్ అవుతుంది. లేదు అనుకుంటే ఈ సెకండ్ రేషియోతో కూడా మనం ఆన్సర్ తీసుకురావచ్చు. రైట్, చూడండి, మొత్తం అన్నాడు కాబట్టి 5 + 4 అంటే ఎంత? 9 పార్ట్స్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. 1 × 5 అయితే 5 అయింది అండ్ 9 × 5 అయితే 45 అయింది. కానీ ఈ 45 అనే ఆన్సర్ ఎప్పటిది? ఆఫ్టర్ 2 years ఇది. మనకు ప్రెసెంట్ ఇయర్ కావాలి కాబట్టి ఏం చేస్తాం? 2 members ఉన్నాడు కాబట్టి 2 + 2 అంటే ఎంత? 4 అవుతుంది. ప్రెసెంట్ కి తీసుకురావాలంటే -4 = ఎంత అవుతుంది? 41 years అవుతుంది. సో ఫస్ట్ రేషియోతో అయినా ఆన్సర్ తీసుకురావచ్చు అండ్ సెకండ్ రేషియోతో అయినా ఆన్సర్ తీసుకురావచ్చు.